ఏసు తగ్గించేస్తాడని అని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకుండా మందులు వేసుకోకుండా కూర్చుంటే ఏం జరుగుతుంది? మరి ఏం ప్రార్థన చేసి కదా, మరి ఏసు వచ్చి తగ్గించేస్తాడు కదా. ఏసు వచ్చి నోట్లో ఏదో పెట్టేశాడు, మరి ఏం పెట్టాడు మన తెల్లో. ఇలా మోసం చేసి వాళ్ళ దశంభాగాల గురించి మనం అందరం మన ఈ ధర్మ కార్యంలో పాల్గొనాలి. ఆ దేశం హిందూ దేశం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా అందరు బాగున్నారా? అందరు భోజనం చేశారా? ఏం పండ్లు ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ రోజుల్లో? ఏం పండ్లు ఉంటాయి? సేలో పండ్లు అన్నీ ఉన్నాయా మనకి? ఏం పండ్లు ఉన్నాయి? జీడి మామిడి తోట, తుపాలు కొట్టుకోవడం, ఇంకా ఉపాధి అవి పని. వెళ్తున్నారా అందరూ? ప్రతిరోజు మనం పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. పని అన్నది మనకి ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ప్రతిరోజు మనం పని చేసుకోవాలి. అయితే ఈరోజు నా పేరు కురసం రాజుబాబు. నేను అనేక సంవత్సరాలుగా ఈ హిందూ ధార్మిక సంస్థల్లో ఆర్ఎస్ఎస్లో, విశ్వ హిందూ పరిషత్, వనవాసి కళ్యాణాశ్రమం, సమరసత సేవ ఫౌండేషన్ ఇలాగా అనేక సంస్థల్లో నేను పనిచేశాను. ఓకేనా? అలాగే ఈయన పేరు వరప్రసాద్ గారు, పెద్దాపురం నుంచి వచ్చారు. ఈయన హైందవ వీర్ ఆర్మీ అని ఒక సంస్థ స్థాపించి మన ఏజెన్సీ గ్రామంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. తద్వారా ఈరోజు మీ గ్రామంలో, మన లోతవారి వీధి మన గ్రామంలో చేయడానికి ఈయన ముందుకు వచ్చారు. ప్రతి వారానికి 2-3 రోజులు ఏజెన్సీలో నేను పనిచేస్తాను. రాజు గారు, మాకు హిందూ ధర్మం కోసం, మన భారతదేశం కోసం, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించండి అనేసి అంటే ఈరోజు మన లోతవారి వీధి రావడం జరిగింది. మనం అందరం మన ఈ ధర్మ కార్యంలో పాల్గొనాలి. మన గ్రామంలోనే కదా మనం చేసేది, కాబట్టి అందరం మన గ్రామంలో మనం పాల్గొని కార్యక్రమం చేస్తాము. మనం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము? మన చట్టాల కోసం, మన భారతదేశం కోసం, మన హిందుత్వం కోసం మనం చిన్న ప్రతిజ్ఞ చేసి ఈ కార్యక్రమాన్ని మనము ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు హైందవ వీరు వ్యవస్థాపకులు వరప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. మన గ్రామం ఏ గ్రామమ్మా? లోతావారి వీధి, రాజమొమ్మంగి మండలం. అంటే లోతావారి వీధి ఒకటి అడ్డదేవ మండలం ఒకటి ఉండదు కదా, అల్లూరు సీతారామరాజు జిల్లా. సరే, ఇప్పుడు మనం అంతా ఎవరు అమ్మా? మనం గట్టిగా చెప్పాలి అందరూ. మేమంతా హిందువులము. గట్టిగా, చాలా గట్టిగా చెప్పాలి. మేమంతా. మీ గ్రామానికి ఎందుకు ఈ రోజు వచ్చామంటే, కొన్ని దుష్ట శక్తులు మన గ్రామాల్లోకి వచ్చి మన హిందువులని మాయమాటలు చెప్పి, మోసగించి, ప్రలోభాలు గురి చేసి, అబద్ధాలు చెప్పి మత మార్పిడి చేస్తున్నారు. మీ గ్రామంలోకి ఎవరైనా వచ్చారా? నిజం చెప్పండి. అది మరి ఒకరు రాలేదు, ఒకరు వచ్చారన్నారు. వచ్చారమ్మా? ఎంతమంది వచ్చారమ్మా? ఎప్పుడు వచ్చారు? వచ్చారు. వచ్చేమన్నారు? మతం మారండి, మీకు మంచి అభివృద్ధి ఉంటది, మీ యొక్క జ్ఞాపక శక్తి అనేది మీరు సమాజంలో మంచిగా పెరగగలుగుతారు, అని అనుకున్నది సాధించగలుగుతారు, మీకు దేవుడు అన్ని మంచిగా జరుపుతాడు అన్నట్టుగా చెప్పారండి. మరి అదే మాట, మేమంతా గిరిజనులము, హిందువులమే, మేము మతం మారితే మీదే మతం? క్రిస్టియన్ మతం. మాకంటూ ఒక ధర్మం ఉంది కదా, మా ధర్మం, మా రాముడు ఎవరు, మా కృష్ణుడు ఎవరు అని అడగాలి కదా. హిందూ ధర్మాన్ని పూజిస్తాం, వేరే మతంలోకి వెళ్ళమండి,
ఇక్కడ ఎవరు కూడా ఏ మతం వాళ్ళు లేరు. మేమందరం ఇక్కడ హిందువునే పూజిస్తాము. హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఏరే మతస్థులు లేరు, ఏరే కులాల వాళ్ళు కూడా లేరు. విషయంలోకి వెళ్తే నేను ఆ విధంగా చెప్పారు, కానీ వాళ్ళు ఒక విషయం మీకు చెప్పలేదు. ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మీకు సర్టిఫికెట్ ఎస్టీ కదా, ఎస్టీ కదా, ఈ ఎస్టీ సర్టిఫికెట్ మారిపోయి బీసీసీగా మారిపోద్ది. నేను ఈ విషయం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆ విషయం కూడా చెప్పారు సార్, చెప్పారండి. చెప్పాను, దాని గురించి కూడా పిల్లలు కూడా అవగాహన చెప్పాము. పిల్లలకి తల్లిదండ్రులతో మీరు కూడా చెప్పండి ఈ విషయము. ఎవరు వేరే మతాల్లోకి వెళ్ళొద్దు, మన హిందూ ధర్మమే గొప్పది కాబట్టి, మన హిందూ ధర్మంలో పుట్టాం కాబట్టి హిందూ ధర్మాన్నే పూజిద్దాం. మనం చచ్చేంత వరకు హిందూ ధర్మంలోనే ఉందాం, ఏరే మతానికి వెళ్ళకూడదని మీ అమ్మ నాన్నతో కూడా చెప్పండి అని పిల్లలు కూడా వర్తిస్తున్నామండి. అయితే వాళ్ళు చెప్పరు మన సర్టిఫికెట్లు అవి మారిపోతాయి అని మనం చెప్పరు. అంతేకాక మన జీవన విధానం, మన సాంప్రదాయాలని, కట్టుబాట్లన్నీ కూడా మార్చేస్తారు. మన నుండి ఎవరైతే మారారో వాళ్ళందరినీ కూడా మాకు మార్చేస్తారు. ఆ వీడియో పెట్టించిన. అయితే ఇప్పుడు మన ఈ లోతవారి వీధి గ్రామంలో మొత్తం ఎంతమంది అమ్మా, ఎన్ని కుటుంబాలు? 40 కుటుంబాలు ఉంటాయండి. అందరూ హిందువులేనా? ఎవరైనా? అందరు హిందువులే. అందరూ హిందువులే కదా. ఒకసారి ఈ వీడియో చూడండి అమ్మా, ఒకసారి అందరూ వినండి శ్రద్ధ పెట్టి. నా నోట్లో కాయ ఉంది, నేను చచ్చిపోతాను నాటకాలు చెప్పేశారు. నీవే యేసుప్రభు నిజమైన దేవుడు అయితే నా నోట్లో కాయ తీసేస్తే నేను నమ్ముకుంటానని చెప్పాను. అప్పటికి నా వయసు 18 సంవత్సరాలు, 18 సంవత్సరాల వయసు. ఆ టైంలో నేను బిడ్డాలి కాయ రావడం, నేను అనుకోను, నాకు ప్రార్థన రాదు, మాటలు రావు. యేసుప్రభు ఏమి తెలియదు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు నాన్నగారు చెప్పారు యేసుప్రభు నిజమైన దేవుడని. నిజమైన దేవుడని మాట ఒకటే పట్టుకున్నాను. నాకు స్వస్థత కావాలని ప్రార్థన చేసి చేయడానికి యేసయ్య నాకు బాగు చేయమని చెప్పాను. 2 రోజులు గడిచింది. 3వ రోజు నేను బిడ్డారా ఆ యేసుప్రభు వారు నేనున్న గదిలో, నా గదిలోకి వచ్చి నోరు తెరమని చెప్పి నోరు తెరిచినప్పుడు రాత్రి 12 గంటల గల ఆ రాత్రి కాల సమయంలో నోరు తెరమని ఆ నోట్లో ఉన్నటువంటి కాయను తీసేసి అది ఎలా పెట్టారు. ఈ రోజు ఏమి తిరగలేదని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఏమంటే డాక్టర్ గారు చేయలేంది మన యేసయ్య చేయగలరు. ఆమె చెప్పండి. ఇప్పుడు మీరు మందులకి వెళ్ళాలంటే చాలా కష్టం, నాకు తెలుసు. మీరు హాస్పిటల్కి వెళ్ళి చాలా కష్టం. అతను ఏం చెప్తున్నాడు? ఒక పాస్టర్ వచ్చి ఒక గూడెంలోకి వచ్చాడు, మన గిరిజన గ్రామం గూడెంలోకి వచ్చి అతను వేరే భాషను తీసుకొస్తే దానికి అటాచ్మెంట్ వీడియో ఉంటుంది. ఏం చెప్తున్నాడు? మీరు ఎవరో హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, నా నోట్లో కాయ వేస్తే దాన్ని ఆపరేషన్ చేసి ఎవరు తెస్తారు? డాక్టర్ గారు తెస్తాడు. ఏసి వచ్చి నోట్లో ఏదో పెట్టేశాడు, మరి ఏం పెట్టాడు మన తెల్లో, పెట్టేసి కాయ తీసాడని చెప్తున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఏసుని నమ్ముకోండి, ఏ డాక్టర్కి వెళ్ళక్కర్లేదు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని చెప్తున్నాడు. బాగా గమనించారా? అంటే మనకు వచ్చిన రోగాలన్నీ కూడా ఇంకా ముదిరిపోయి మనం సర్వనాశనం అయిపోయినా పర్లేదు. వాడు మన దశంభాగాల గురించి మన మతం మార్చడానికి వాడు గ్రామంలోకి వచ్చి వాడు అలా మోసపూరితమైన మాటలు చెప్తాడు. ఇదే నమ్మేసి అమాయకులు అక్కడ ఎంతో మంది చూస్తున్నారు, గిరిజనులు. వాళ్ళు కూడా ఈ మతంలోకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్లకుండా ఏసు తగ్గించేస్తాడని అని అలా హాస్పిటల్కి వెళ్ళకుండా మందులు వేసుకోకుండా కూర్చుంటే ఏం జరుగుతుంది? ప్రాణాలు పోతాయి. అలా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంతేకాక ఆ జబ్బులను కూడా మొదలు పెట్టుకున్నారు. ఆ గ్రామంలోకి ఒక పాస్టర్ ఏం చేశాడంటే, గూడెంలో ఉన్న వ్యక్తి మారి ఆ అందరినీ తీసుకొచ్చి అక్కడ గ్రామంలోకి చెప్పిస్తున్నాడు. అయితే ఎవరైతే తీసుకొచ్చారో ఆ పాస్టర్ పిల్లలకి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అతను పిల్లలు చదువుకుంటే హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి కూడా వీడియో చూపిస్తాను. ఆ వీడియో ప్లీజ్. ప్రభుత్వ యేసుక్రీస్తు వల్ల మీ అందరికీ ఒక చిన్న ఉన్నారండి. మా అవి రెండో బాబుకి మొన్నటి నుంచి విపరీతమైనటువంటి జ్వరం, తర్వాత కట్టు నొప్పి, అంటే విదేశాలకు వస్తాయి అనమాట. అక్కడ గడిచిందంటే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, హాస్పిటల్కి ఫోన్ వచ్చింది. రాత్రి 8-9 అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి బాబుని తీసుకురావడం అనేది జరిగింది. అడ్రస్ కోసం మీరు ప్రార్థించండి. చూడండి, పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు. అందుకే ఏంటంటే హాస్పిటల్ అయితే పిల్లలకి అయితే తీసుకొచ్చాను. పిల్లలు తీసుకొచ్చి వీళ్ళకి చెకప్ చేయించి ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. చిన్న బాబుకి అంటే రెండో బాబు బాగాలేదని తీసుకొస్తే చిన్న బాబుకి అంటే పెద్దవాడికి కూడా మోషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆ కారణం ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ చూపించుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మరి చూడాలి. చూసారా? ఎవరైతే ఆ పాస్టర్ ఆ గూడులో తీసుకొచ్చాడో అదే పాస్టర్ పిల్లలకి ఆరోగ్యం బాగుపోతే
అక్కడ ఆ పిల్లలు చదివే స్కూల్ నుంచి ఫోన్ వస్తే ఆ పిల్లల్ని తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. మరి ఏం ప్రార్థన చేయొచ్చు కదా, మరి ఏసు వచ్చి తగ్గించేస్తాడు కదా, మరి ఏసు వచ్చి తగ్గించచ్చు కదా, అవునా కదా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. అంటే ఈ పాస్టల్ పిల్లలకి ఆరోగ్యాలు బాగపోతే, జ్వరాలు వచ్చినా, మోషన్స్ వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ సామాన్యులు మాత్రం ఇలా గిరిజన బిడ్డలు మతం మారితే వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళకూడదు, మందులు వేసుకోకూడదు. వాళ్ళు అలా అటువంటి మానసిక రోగులుగా తయారు చేస్తున్నారు. ఒక పిల్లోడికి ఎవరైతే పాస్టర్ పిల్లోడికి ఆరోగ్యం బాగోక మోషన్స్ వచ్చి తీసుకెళ్తే మళ్ళీ రెండో పెద్దోడు కూడా ఆరోగ్యం మోషన్స్ అయిపోయినాయి అంట. మరి ప్రార్థన చేసాడు. మరి ఇప్పుడు ఎవరైతే తీసుకొచ్చాడు, పాస్టర్ తీసుకొచ్చాడు కదా, మరి ఆ బ్యాచ్తో మత మార్పిడి మాఫీతో ప్రార్థన చేయించచ్చు కదా, మా హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళడం? మళ్ళీ ఇది నా పిల్లలకు ఒంట్లో పోలేదు, ఇలా హాస్పిటల్ ఉన్నా అని చెప్పి అతను ఫోన్ పేలు, జీపేలు పెట్టి అక్కడ అకౌంట్ నెంబర్ పెట్టి డబ్బులు పంపని చెప్పి పెట్టాడు. మరి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసారా, బాధ కలిగేది. ఆ హాస్పిటల్ ఉన్నట్టు చాలా బాధ కలిగేసి, అయ్యో పిల్లలు బాగాలేదని చెప్పేసి అతను డబ్బులు పంపేయాలని. మీకు అర్థమైందమ్మా? మరి అంటే వాళ్ళ పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్లి మందులు ట్రీట్మెంట్ చేయించవచ్చు. మన గిరిజన బిడ్డలకు మాత్రం మన హాస్పిటల్కి వెళ్ళకూడదు. మనం ఇంట్లో పడుకొని వేసేయని మనం చచ్చిపోయినా పర్లేదు. అంతేకదమ్మా? ఇలా ఈ విధంగా ఇంకా ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఇలా మోసం చేసి వాళ్ళ దశంభాగాల గురించి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేసి మత మార్పిడి చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఈ వీడియోలు మీకు ఎందుకు చూపించారంటే, ఇటువంటి మోసగాళ్ళు ఎవరన్నా మీ గ్రామానికి వస్తే ఏం చేస్తారు? ఇటువంటి మోసగాళ్ళు మీ గ్రామానికి వస్తే ఏం చేస్తారు? 2-3 సార్లు. మరి ఇటువంటి మోసగాళ్ళు వస్తే మరి ఏం చేయాలి మీరు ఆలోచించుకోండి. అంతేకాక మనకి గౌరవ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పునిచ్చింది. మన గ్రామాల్లో ఇటువంటి మత మార్పిడి మాఫియాలు, మిషనరీలు, పాస్టర్లు కాలు పెట్టకుండా గ్రామానికి పులివేరంలో మనకి ఎటువంటి మిషనరీలు కానీ పాస్టర్లు కానీ మత ప్రచారం చేయకూడదని చెప్పి బోర్డులు పెట్టుకోమని చెప్పేసి మన గ్రామ సభలందరూ కూడా తీర్మానించుకుని బోర్డులు పెట్టుకోమని కూడా ఆమోదం తెలిపింది. మన కోర్టు ఆర్డర్ ఇచ్చింది. రానున్న రోజుల్లో మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకి రామాలయం ఉంది కదా, ఆ రామాలయం మన గ్రామానికి వచ్చే ఎంట్రన్స్ లోని రామాలయం దగ్గర మనం పెద్ద బోర్డు పెట్టుకోవాలి. ఐరన్ రేగుతో బోర్డు పెట్టుకోవాలి. మేమంతా హిందువులము, మా హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మేము పాటించి అదే ధర్మంలో మేము బతుకుతాము, అదే ధర్మంలో మేము జీవిస్తున్నాము. ఎవరైనా మత మార్పిడి కోసం విదేశీ శక్తులు ఎవరైనా వస్తే గనక తగిన చర్యలకి గురవుతారనేసి మనం అందరం గ్రామస్తులం అందరం అక్కడ మనం బోర్డు పెట్టుకోవాలి. పెట్టుకుందామా? ఎవరు కూడా విదేశీ మతస్థులకి, ఎవరు కూడా క్రైస్తవ మతస్థులకి ఎవరు కూడా మన గ్రామం లోపలికి రానివ్వకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే తరిమి కొట్టాలి. అందులో మాత్రం సమస్య లేదు. వాళ్ళకి మత ప్రచారం చేయడానికి ఎటువంటి రైట్స్ లేదు. గవర్నమెంట్ పరంగా, చట్టాల పరంగా, కోర్టు పరంగా కూడా ఎటువంటి రైట్స్ లేవు, అధికారం లేదు. కాబట్టి వాళ్ళు చేసేదంతా తప్పుడు ప్రచారం. మనకేం తెలియదు కదా, చట్టాల కోసం, కోర్టుల కోసం, ధర్మం కోసం మనకేం తెలియదు కదా. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పినా గానీ ఈ గొర్రెలు ఎవరు? గొర్రెలం. వీళ్ళు ఆలకిస్తారు, మనం ఏం చెప్పినా ఆలకిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు బలవంతకారంగా వస్తూ ఉంటారు. అవసరమైతే తన్నేయడమే, ఇబ్బంది ఏమీ లేదు. అలా చేసి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి. మన హిందుత్వాన్ని మనం కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో మన ముందు తరానికి హిందుత్వం అంటే ఏంటో తెలియదు, సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటో తెలియదు, కొండ పండగలు అంటే ఏంటో తెలియదు. నిన్న కాక మొన్న శివరాత్రికి ముందు వరకు మనం ఏం పండగ చేసుకున్నాం? ఏం పండగ? రాజులబాబు పండగ. ఆ రాజుబాబులు ఎవరు? కొండరాజులు. కొండరాజులే కదా. అంతే మనకి తెలుసు. ఆ రాజులు ఎవరు తెలుసా? లవకుశులు. లవకుశులు ఎక్కడ జన్మించారు? అరణ్యంలో వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంటది, అక్కడ జన్మనిస్తుంది. ఎవరికి? లవకుశులకి అడవిలో జన్మనిస్తుంది. అస్త్రాలు, విద్యలు, విలువిద్యలు, వేదాలు ఇవన్నీ వాల్మీకి నేర్పుతాడు. వాల్మీకి నేర్పి
ఆ ఆ గ్రామాల్లోని అడవిలో సంచరిస్తూ ఉండేవారు అనమాట ఈ లవకుశులు. అర్థమవుతుందా? చిన్నతనంలో ఈ లవకుశుల పండగ ఇప్పుడు మనకి రాజుల పండగ. అర్థమైందా? అలాగే అడవికి రాజులు ఎవరు? అడవికి రాజులు లవకుశులు. అర్థమైందా? అందుకనేసే ఆ రాజుల పేరు చెప్పి మనము ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోని శివరాత్రికి ముందు మనము రాజుల పండుగ చేసుకుంటాం. అది దాని యొక్క అంతరార్థం. అర్థమైంది కదా? ఇది మనం ఇటువంటి చరిత్రలు మనం తెలుసుకోవాలి. మన భారతదేశం కోసం కొన్ని లక్షల మంది భారతదేశ స్వాతంత్రం సంపాదించుకోవడం కోసం చనిపోయారు. ముందు మొఘలులు 800 సంవత్సరాలు, తర్వాత క్రైస్తవులు 200 సంవత్సరాలు, అలాగా 1000 సంవత్సరాలు మనం బానిస బ్రతుకులు బతికాం. కాబట్టి మన భారతదేశంలో ఉన్న పెద్దలు ఎన్నో అష్ట కష్టాలు పడి ప్రాణ త్యాగాలు చేసి మనకి భారతదేశాన్ని సంపాదించారు. కాబట్టి మన భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ సంస్కృతిని, భారతదేశ సాంప్రదాయాల్ని, భారతదేశ ధర్మాన్ని, ఆ భారతదేశంలో ఉన్న గ్రంథాలని, మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అర్థమైందా? కాబట్టి ఎటువంటి విదేశీ శక్తులు వచ్చి మన గ్రామం లోపలికి రాకుండా తరిమి కొట్టాలి. మేము ఇంకా 2 గ్రామాలు ఇంకా చేయాలి కార్యక్రమం. టైం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేసి జెండాలు ప్రతి ఇంటికి, అలాగే స్టిక్కర్లు ప్రతి ఇంటికి పెట్టే కార్యక్రమం చేద్దాం. జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఈ లోతావారి గ్రామస్తులు అందరం కూడా మనం ప్రతిజ్ఞ చేస్తాం మనం రామాలయం దగ్గర. ఓకేనమ్మా? జై శ్రీరామ్. భారత్ మాతాకి. మేమంతా హిందువులము. మా దేశం హిందూ దేశం. మేము భరతమాత ముద్దు బిడ్డలం. మేము మా హిందూ సాంప్రదాయాలని, సంస్కృతి సాంప్రదాయాలని పాటిస్తాము, కాపాడుతాము. రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, అధికారులను గౌరవిస్తాము, చట్టాలను గౌరవిస్తాము, మా ధర్మాన్ని కాపాడుకుంటాము, మా సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకుంటాము, మా దేవాలయాల్ని కాపాడుకుంటాము, మా గ్రామానికి విదేశీ మత మార్పిడి మాఫియాలు రాకుండా కాపాడుకుంటాము. మా గ్రామంలో ఎవరో కూడా విదేశీ మత మార్పిడి మాఫియా బారిన పడకుండా కాపాడుకుంటాము అని ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా, ఆ దుర్గాదేవి సాక్షిగా మేము లోతావారి వీధి గ్రామస్తులము ప్రతిజ్ఞ చేస్తున్నాము. భారత్ మాతాకి. భారత్ మాతాకి.